ఇందిరా డైరీ ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకం అండి. ఇది ముఖ్యంగా మనకు రాష్ట్రంలోని మహిళా సాధికారతను పెంచడానికి, అదేవిధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఈ పథకం తీసుకురావడం జరుగుతుంది. ఈ పథకం కింద ఒక్కొక్క స్వయం సహాయక సంఘ సభ్యురాలకు 2 లక్షల యూనిట్ ధరతో మనకు 2 ఆవులు కానీ గేదెలు కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకు 70% సబ్సిడీ, అదేవిధంగా 30% అనేది బ్యాంకు రుణాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రోజు 30 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతున్నాయి. అందులో 4 లక్షల లీటర్లనే మనం పాడి రైతులు మనం ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విజయ డైరీకి పంపడం జరుగుతుంది. మిగతా 26 లక్షల లీటర్లను మనకు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ కొరత నివారించడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా ప్రతి మండలాన్ని 3 జోన్లుగా విభజించి, అందులో ప్రతి 10 మండలాన్ని ఒక యూనిట్గా విభజించి ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యురాలకు మనకు 2 లక్షల యూనిట్ ధరతో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా స్థానిక యువతకు మనకు ఈ దానాన్ని కానీ మేతను కానీ సరఫరా చేయడానికి మనకు స్థానిక యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ప్రాజెక్ట్ కింద మనకు ఇది మధిర నియోజకవర్గంలో చెప్పడం జరిగిందండి. తర్వాత మనకు అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు మన ప్రభుత్వం అనేది కార్యాచరణ చేపట్టిందండి.